చేయడం చాలా హర్ట్ఫుల్. ఎందుకంటే అక్క ఉంటుంది అనుకున్నా, అంటే రీతు అక్క ఉంటే ఆ ఇంట్లో ఒక అల్లరి అల్లరి, దట్ చిలిపి, దట్ నవ్వు, దట్ డాన్స్ అంతా మనకు చూడడానికి కూడా ఇట్ వాస్ వెరీ ఫన్. బట్ ఇప్పుడు కొంచెం ఇల్లు డల్ అవుతుంది అనిపిస్తుంది రీతు అక్క లేకుండా. రీతు గారు నవ్వినప్పుడు ఎలా ఉంటుంది? అంటే నా నవ్వు కూడా కొంచెం అలానే ఉంటుంది అనమాట. బట్ ఇట్స్ ఫైన్, ఎవరు నవ్వు వాళ్ళు, ఇట్స్ వెరీ క్యూట్. సో మీకు బిగ్ బాస్ హౌస్లో ఎవరు ఇస్తారు? నాకు ఇమాన్యుల్ అన్న, కళ్యాణ్ అన్న అండ్ సజ్జన గారు, రీతు ఆర్ మై ఫేవరెట్. సో ట్రోఫీ ఎవరు తీసుకుంటారు? నాకు ఇమాన్యుల్ అన్న తీసుకుంటాడు అనిపిస్తుంది. అండ్ కళ్యాణ్ అన్న కూడా ఛాన్స్ ఉంది, బికాజ్ ఒక కామనర్ లాగా వెళ్ళారు కళ్యాణ్ అన్న. చాలా హార్డ్ వర్క్ చేసి అగ్ని పరీక్ష నుంచి ఎవ్రీ డే చాలా కష్టపడుతున్నారు. సో నాకు తనుజ కూడా టాప్ లోనే ఉంది కదా, సో తను విన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అవును, బట్ తనుజ అక్క కూడా చాలా బాగా ఆడుతుంది. కానీ ఎక్కడో గేమ్స్ పరంగా కానీ అలా కంపేర్ చేస్తే కళ్యాణ్ అన్న అండ్ ఇమాన్యుల్ అన్న కొంచెం సో నేను ఇమాన్యుల్ అన్న, కళ్యాణ్ అన్న వీళ్ళందరికీ ఓటేస్తాను. ఎందుకు రీతు గారికి వేయలేదండి? ఇప్పుడు ఎలిమినేట్ అయ్యారు కదా, లేకపోతే రీతు అక్క అక్కడ వేసేదాన్ని. ఓకే. సో డెమోన్ పవన్ అండ్ రీతు బాండింగ్ ఎలా అనిపిస్తుంది? టు బి ఆనెస్ట్ చాలా క్యూట్గా అనిపించింది. అంటే ఒక మంచి గుడ్ ఫ్రెండ్షిప్ బాండ్ అండ్ ఇట్ వాజ్ నైస్. అలాంటి ఉండాలి ఒక బాండింగ్ ఇంట్లో. సో అంటే లాస్ట్లో కూడా డెమోన్ గారు ఒక్కరే సపోర్ట్ చేస్తారు కదా రీతు గారిని, ఎలా అనిపించింది? అంటే అక్కడే అర్థమవుతుంది అందరికి ఇట్స్ ట్రూ బాండ్, ఇట్లా ఫేక్ బాండ్ లాగా కాదు. ఒక్కరే ఉన్నారు రీతు అక్కతో, ఎవరు సపోర్ట్ చేయకుండా. సో బర్నీ గారి గురించి ఏంటంటే బర్నీ గారికి బర్నీ అంకుల్ యాక్చువల్లీ నేను అంకుల్ వెళ్ళగానే అనుకున్నా ఫుల్ ఇలా స్ట్రాంగ్, గొడవలు పడతారు, ఫుల్ సీరియస్ అనేది అనుకున్నా. కానీ హౌస్లోకి వెళ్ళాక ఇంత సాఫ్ట్ హార్టెడా, ఇంత కామా అనుకున్నా. అలా డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్ అంటారు కదా, అది